నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు వన్ టైం సెటిల్మెంట్ పై అవగాహన కల్పించాలి. చీరాల ప్రత్యేక అధికారి మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి. నత్తనడకన చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు మరమ్మత్తు పనులు, వాహన చోదకులకు శకటంగా మారిన వైనం. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. చీరాల పరిపాలనాధికారి ఫిషరీస్ జేడీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం చీరాల మండలంలోని ఈపురపాలెం గ్రామ పంచాయతీలో పర్యటించారు. చీరాల పరిపాలనాధికారి ఫిషరీస్ జేడీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం చీరాల మండలంలోని ఈపురపాలెం గ్రామ పంచాయతీలలో పర్యటించారు. ముందుగా పంచాయతీలోని పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఆయా పంచాయతీలలోని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలలోని సమస్యలపై చర్చించారు. ఈపురపాలెం గ్రామంలోని వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి లబ్ధిదారులతో జగనన్న గృహ హక్కు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న హక్కు పథకంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ ను లబ్ధిదారులు అందరూ నగదు చెల్లించి గతంలో ప్రభుత్వం వద్ద తీసుకున్న హౌసింగ్ లోన్ల నుండి విముక్తి పొందాలని, హౌసింగ్ లోన్లు పెండింగ్లు క్లియర్ చేసుకునేందుకు ప్రజలకు ఇది ఒక మంచి అవకాశమని ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా పంచాయతీలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వన్ టైం సెటిల్మెంట్ పై పూర్తి అవగాహన కలిగి లబ్ధిదారుల నుండి నగదును చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో చీరాల ఎంపీడీఓ సాంబశివరావు, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ప్రకటించినటువంటి గృహ నిర్మాణ రుణ సముదాయం కింద విమోక్తి కింద 10,000 వన్ టైం సెటిల్మెంట్ అనే ప్రోగ్రాం ఒకటి రావడం జరిగింది. అంటే 2013 వరకు, అంటే 1983 నుంచి 2013 వరకు గృహ నిర్మాణ సంస్థ కింద లబ్ధి పొంది ఇల్లు కట్టుకుని రుణ సదుపాయం పొందినటువంటి వాళ్ళకి చాలా వరకు డబ్బులు వాళ్ళకు వడ్డీ అని కలిపి 34,000 అయినా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ అమౌంట్ అని కూడా. అటువంటి వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్క విడత 10,000 రూపాయలు కట్టినట్లయితే వారికి అన్నీ కూడా రిజిస్ట్రేషన్ దస్తావేజులు చేసేసి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం కింద చాలా వరకు మనకు చీరాల్లో కూడా చాలా వరకు లబ్ధిదారులు అందరికీ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు వాళ్ళు గృహ నిర్మాణ సంస్థలు రుణం పొంది ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు యొక్క రుణ విముక్తి కొరకు కేవలం 10,000 రూపాయలే, వాళ్ళు ఎంత బకాయి ఉన్నా 10,000 రూపాయల వరకు మాత్రమే వన్ టైం సెటిల్మెంట్ ఒక్కసారి కడితే సరిపోతుంది. అలా కాకుండా తక్కువ అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మాత్రమే, ఒక 2,000 రూపాయలు పెండింగ్ ఉంటే 2,000 రూపాయలు కట్టినట్లయితే కూడా అది ఆ యొక్క రుణముక్తి ఆ పత్రావేజులు వారి ఇంటి పేరు మీద, ఆ ఇంటి ఓనర్ పేరు మీద దస్తావేజులు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. డిసెంబర్ 21వ తేదీన దస్తావేజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రుణ సదుపాయం పొంది గృహ విముక్తి కానటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు గృహం నిర్మించుకొని చాలా రోజులు అయినప్పటికీ దాని వాల్యూ పెరిగినప్పటికీ కూడా దాన్ని ఎక్కడన్నా తనఖా పెట్టాలి బ్యాంకుల్లో అంటే మీరు దాని మీద పూర్తిగా మార్టిగేజ్ చేసేటప్పుడు మీరు గృహ నిర్మాణ సంస్థ దగ్గర బకాయి పడి ఉంటారు. కాబట్టి దానికి బ్యాంక్స్ వారు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి గృహ నిర్మాణ సంస్థకున్న బకాయిని ఒక్క వన్ టైం సెటిల్మెంట్ ఒకేసారి డబ్బు చెల్లించడం ద్వారా మీరు రుణముక్తులు కావచ్చు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం ఇది. కాబట్టి దీని అందరూ కూడా ఎవరైతే గృహ నిర్మాణ సంస్థ నుంచి, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఇల్లు పొందినారో ఆ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నారు. చీరాల పట్టణంలోని ప్రధాన రహదారిలో ఒకటైన చీరాల గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్డు మరమ్మతుల పనులలో అటు అధికారులు ఇటు పాలకులు ఉదాసీగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ రోడ్డు మరమ్మతుల పనులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాలు చేయడమే కాకుండా ప్రజల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది. చీరాల పట్టణంలోని ప్రధాన రహదారిలో ఒకటైన చీరాల గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్డు మరమ్మతుల పనులలో అటు అధికారులు ఇటు పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ రోడ్డు మరమ్మతుల పనులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటుగా వాహన చోదకుల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది. రోడ్డు మరమ్మతుల కోసం తీసిన గోతులు రోజుల తరబడి అలాగే నిర్లక్ష్యంగా వదిలివేయడంతో అవి కాస్త ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం చీరాల మండల పరిధిలోని పాత చీరాల
గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వాహన చోదకుడు ఆ రోడ్డుపై వెళ్తూ ఉండగా అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్డులో ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బాధితుడు కృష్ణారెడ్డి పక్కనే ఉన్న గుంటలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే క్షతగాత్రుణ్ణి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నెలల తరబడి మరమ్మతుల పేరుతో రోడ్డును బాగు చేయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన ఒగ్గోల్లోని ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో తుఫాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలపై కలెక్టర్ ఆరా తీశారు. తీరం వెంబడి మత్స్యకారులను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్లు జె వెంకటమురళి, చేతన్, విశ్వనాథ్, కృష్ణవేణి జిల్లా అధికారులు పాల్గొన్నారు. 30 గ్రామాల్లో 126 హెడ్ స్టేషన్స్ లో ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దే ఆర్ అలాంగ్ ద కోస్ట్, దే విల్ రిసీవ్ మాక్సిమం రైన్ఫాల్, దే విల్ ఫేస్ మాక్సిమం విండ్ స్పీడ్. కాబట్టి ప్లానింగ్ షుడ్ బి ప్లాన్ డిస్ట్రిక్ట్ ప్లాన్. 56 మండలాలు, అన్ని గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలు, అలాగే మున్సిపాలిటీ, నగర పంచాయత్ అన్నింటిలో సమానంగా మన ప్లానింగ్ ఉండాలి. బట్ మోర్ ఫోకస్ విల్ బి ఆన్ 11 మండల్స్, కోస్టల్ మండల్స్, హిస్టోరిక్లీ vulnerable, present in future also vulnerability ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్లానింగ్ చేయాలి. సో ఆల్ developmental monitoring officers and constituency level officers, mandal level special officer, each mandal, each constituency we have to plan. Keep your eyes and ears open, see the forecast and plan in the field with the help of Tahsildar and MPDOs, other mandal level officers, line department, will plan correspondingly. So this is the second point and the forecast student, then planning universally across the district, pan district, jagalanడి. Then ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే whatever we have submitted the cyclone shelters, then number of people, number of population to be evacuated. Each mandallo there is a history of it. Fortunately గా ఇలాంటి సమయంలో మనకు కొత్త చేయాల్సిన తప్పే ఉంది. అన్ని చేసి ఉంటారు. ఈ యొక్క విలేజ్ పోతే వాళ్ళు ఈ 50 సంవత్సరాల ముందు ఏం జరిగింది, 30 సంవత్సరాల ముందు ఏం జరిగింది, రీసెంట్ గా నీరవ్ సైక్లోన్ ఏం జరిగింది వాళ్ళు చెప్తారు. చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. చీరాల మండలం సాల్మన్ సెంటర్, రామకృష్ణపురం పంచాయతీల్లో వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి నగదు చెల్లింపు కార్యక్రమంలో భాగంగా చీరాల ఎంపీడీఓ సాంబశివరావు పాల్గొన్నారు.
చీరాల మండలం సాల్మాన్ సెంటర్ రామకృష్ణపురం పంచాయతీలలో వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి నగదు చెల్లింపుల కార్యక్రమంలో చీరాల ఎంపీడీఓ సాంబశివరావు పాల్గొన్నారు. అటు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న గృహ హక్కు పథకంకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ పై గ్రామ పంచాయతీలోని లబ్ధిదారులతో ముచ్చటించారు. గ్రామీణ గృహ హక్కు పథకంకు సంబంధించి వివరాలను లబ్ధిదారులకు వివరించారు. అనంతరం గ్రామ పంచాయతీల్లోని లబ్ధిదారులు కొందరు వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న నగదును చెల్లించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, పంచాయతీలోని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని నవాబుపేటలో పాండురంగ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అల్పాహారంతో పాటుగా దుప్పట్లు పంపిణీ చేశారు. చీరాల పట్టణంలోని నవాబుపేటలోని పాండురంగ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాత శారదాదేవి ఆర్థిక సహకారంతో అల్పాహారంతో పాటుగా దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వెంకట సురేష్, పోలుదాసు రామకృష్ణ, బి బాలగోకుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ముందుగా పాదాభివందనాలు. మరి ఇటువంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు, అసలు ఇటువంటి ఉండకూడదు కూడా. ఈ ఆశ్రమాలు అనేది ఉండకూడదు అనేది మేము కోరుకుంటాము. పిల్లలుండి కూడా ఇట్లాంటి పరిస్థితికి వచ్చారంటే ఎంత బాధాకరంగా ఉంటుందంటే, మరి ఆశ్రమాలు ఎంత డెవలప్ అవుతున్నాయంటే సరిగ్గా కోడలు చూడక, కొడుకులు పట్టించుకోక ఇటువంటి ఆశ్రమాల్లో చేరి, డబ్బున్న వాళ్ళు కూడా ఆశ్రమాల్లో చేరే పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కావున దయచేసి మిగతా వారికి కూడా ఒక సూచన, ఇట్లాంటి పరిస్థితి రాకుండా మీ పెద్దవాళ్ళని, మీ పిల్లలు మనవాళ్ళు ముందు ఇప్పటి నుంచే అమ్మమ్మ తాతయ్యని బాగా చూసుకునే విధంగా ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీ కొడుకులు పిల్లలు చూసుకుంటారు. అప్పుడు లేకపోతే మీరు వాళ్ళు చూడకపోతే వీళ్ళు కూడా మిమ్మల్ని చూడరు. కాబట్టి వాళ్ళు చూసే విధంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పేసి తల్లిదండ్రులకి రెండు చేతులు నమస్కరించి చెప్తున్నాను. మరి ఈరోజు పాండురంగ వృద్ధాశ్రమంలో 25 మందికి టిఫిన్ ఏర్పాట్లు చేశాము. అలాగే 25 మందికి దుప్పట్లు కూడా మా యోగా మెట్ అయినటువంటి శ్రీమతి మాదాల శారద గారు వారి భర్త జ్ఞాపకార్థం, మాదాల సురేష్ గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ 25 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాము. బులెటిన్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూ ఢిల్లీ మరియు ఐఎస్ఓ సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూ ఢిల్లీ, కారంచేడు రోడ్, చీరాల. సెల్ 9533929292, 9533939393 మరియు 9533949494. ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 నందు కన్వీనర్ కోటాలో సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 100% సీట్లు భర్తీ అయినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 నందు కన్వీనర్ కోటాలో సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 100% సీట్లు భర్తీ అయినట్లు కళాశాల సెక్రటరీ శ్రీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల జరిగిన సమావేశంలో కళాశాల నిర్వాహకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటాలో 100% సీట్లు 37 కళాశాలల్లో భర్తీ కాగా అందులో సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఒకటని తెలిపారు. ఇది కళాశాలకు గర్వకారణమని తెలిపారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మేనేజ్మెంట్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోర్సులలో 663 సీట్లకు గాను 663 సీట్లు భర్తీ అయినట్టు తెలిపారు. కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. కన్వీనర్ కోటాలో 100% సీట్లు భర్తీ అయిన సందర్భంగా కళాశాలలో విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య భారీ కేకును కోసి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం.
దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,197 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 301 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,28,555 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 527 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98% పైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 0.82% ఉంది. 44 రోజుల తర్వాత గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,66,598కి చేరగా మరణాల సంఖ్య 4,64,153కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 12,134 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,38,73,890కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. చీరాల మండలం రామకృష్ణపురం పంచాయతీ బండపాలెంకు చెందిన దుర్గయ్య అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా పథకంకు సంబంధించి నగదును ఎంపీడీఓ సాంబశివరావు అందజేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చీరాల ఎంపీడీఓ అన్నారు. చీరాల మండలం రామకృష్ణపురం పంచాయతీ బండపాలెంకు చెందిన దుర్గయ్య అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ బీమాకు సంబంధించి మృతుడు మట్టి ఖర్చులకు గాను కుటుంబ సభ్యులకు చీరాల ఎంపీడీఓ సాంబశివరావు 10,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకస్మాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సుబ్బారావు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో దుర్గా అనే అతను కడుపు నొప్పితోటి ఆయన పాపము 30 ఏళ్ళకి ఆయన చనిపోవడం జరిగింది. అది అందులో భాగంగానే వైఎస్ఆర్ బీమాలో భాగంగా మనం ఈ రోజున ఆయన భార్యకు 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు దానికి ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళ పిల్లలు 3 పిల్లలు అని చెప్తున్నారు. 3 పిల్లల్ని కూడా సక్రమంగా ఇప్పుడైతే బడికి పోతున్నారు. ఆపకుండా వాళ్ళు బడికి అట్లాగే పంపిస్తే ప్రభుత్వం నుంచి మనం ఏ రకమైన సాయం కావాలన్నా వాళ్ళకి చేయడానికి, మనం చదువుకోవడానికి, వాళ్ళ వృద్ధిలోకి రావడానికి ప్రభుత్వం తరఫున 108 రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి మనము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. పోయిన వాళ్ళు తిరిగి రారు, ఎవరిమైనా ఒక రోజు పోయేది. కాకపోతే ఉన్న వాళ్ళము మనం సక్రమంగా పిల్లలు చదివించుకుంటూ ఉండాలని ఆ అమ్మాయిని కూడా అడగటము, సరే ఆ అమ్మాయి కూడా అలాగే పిల్లల్ని బాగా చదివించుకుంటాను అంటే కొంచెం సంతోషకరమైన విషయం. కాబట్టి ఆ కుటుంబానికి నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ఆంగ్లేయ బంగాళాఖాతం దాని సరిహద్దుని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ అల్పపీడనం దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టమునకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వద్దనున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాన్ని రేపు ఉదయం తాకనుందని చెప్పారు. మరొక అల్పపీడన ద్రోణి అరేబియా సముద్రం, దాని పరిసర ప్రాంతమైన గోవా, దక్షిణ మహారాష్ట్ర తీరం నుంచి దక్షిణ తమిళనాడు వరకు గల అల్పపీడనం విస్తరించి ఉందన్నారు. దీంతో రాగల 3 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఫలితంగా రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఉగాండాలో ఉగ్రముఖలు రెచ్చిపోయారు. రాజధాని నగరం కంపాలాలో ఆత్మాహుతి బాంబు దాడులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 పౌరులు మృతి చెందగా మరో 33 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. నవంబర్ 19వ తేదీన ఉత్తరాంధ్రప్రదేశ్లో మోదీ పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 2:45 గంటలకు ఉత్తరాంధ్రప్రదేశ్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రౌతలి వీరు ప్రాజెక్ట్, బయోని డ్యాం ప్రాజెక్ట్, మంజీగావ్ చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం 3,250 కోట్లు కాగా ఈ ప్రాజెక్టుల వల్ల మహోబా, హమీర్పూర్, బండా, లలిత్పూర్ జిల్లాల్లోని దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో గవర్నర్ బిశ్వభూషణ్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుంది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో బిశ్వభూషణ్ కు చికిత్స అందిస్తున్నారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. బిశ్వభూషణ్ కు భార్య సుప్రభ హరిచందన్, కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ ఉన్నారు. ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్లను విడుదల చేస్తారని తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా ఆర్థిక మద్దతు గల కొత్త విమానాయ సంస్థ అకాసా ఎయిర్ మంగళవారం 72-737 మ్యాక్స్ విమానాల కోసం బోయింగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందానికి అకాసా ఎయిర్, బోయింగ్లు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఆర్డర్లు విలువ దాదాపు $9 బిలియన్ ఉంటుందని తెలుస్తుంది. దుబాయ్ ఎయిర్ షో 2021లో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆర్డర్లో 737, 738 అధిక సామర్థ్యం గల విమానాలు ఉన్నాయి. ఇండోనేషియా మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-15, 21-19తో సుపనిధిపై నెగ్గి ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్స్ లో లక్ష్య సేన్ 21-17, 18-21, 21-17తో ప్రపంచ 10వ ర్యాంకర్ కాంటా సెనయామాపై సంచలన విజయం సాధించాడు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు వన్ టైం సెటిల్మెంట్ పై అవగాహన కల్పించాలి. చీరాల ప్రత్యేక అధికారి మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి. నత్తనడకన చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు మరమ్మత్తు పనులు, వాహన చోదకులకు శకటంగా మారిన వైనం. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్, అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూ ఢిల్లీ మరియు ఐఎస్ఓ సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ ను మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్, ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్, ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్, affiliated to CBSE New Delhi, Karanchedu Road, Chirala. Cell 9533 929292, 9533 939393 మరియు 9533 949494.